హాయ్ గైస్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందిన చిత్రం వ్యూహం. శ్రీ రామదూత క్రియేషన్ ఆర్జీవీ డెన్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్టించేంత వరకు జరిగిన సంఘటన, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలను జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. పక్కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఈ చిత్రం అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వ్యూహం అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ పెరిగింది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలని సినీ రంగాలు వెల్లడించాయి. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడం గమనార్హం. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది తెలియలేకపోయింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రిలీజ్ చేశారు. ఈ సినిమాను 600 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు వెల్లడించాయి. కర్ణాటక, ఓవర్సీస్లో ఒక మోస్తరు సినిమాను రిలీజ్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి తొలి రోజు దారుణమైన ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు కొన్ని చోట్ల ప్రేక్షకులు థియేటర్లలో వెలవెలబోయాయి. అంతేకాకుండా నిర్ణీత సంఖ్యలో టికెట్లు తేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. తొలి రోజు దారుణమైన కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ చిత్రానికి తొలి రోజు పేలవమైన కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన ఆఫీసర్ సినిమా మాదిరిగానే ఈ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసినట్టు వెల్లడించాయి.